సో సిమ్టమ్స్ ఇన్ ప్రెగ్నెన్సీ అండి. మనం ప్రెగ్నెన్సీని 3 ట్రైమిస్టర్స్గా డివైడ్ చేస్తాం. ఆ ఫస్ట్ ట్రైమిస్టర్ 0 to 3 monthsలో కామన్గా చూసే సిమ్టమ్స్ ఏంటంటే నాజియా, వామిటింగ్, హైపరెమిసిస్ అంటారు. తర్వాత ఊరికే టయర్డ్ అవ్వటము, ఎక్కువసేపు నిద్రపోవాలనిపించటము, ఎక్కువసార్లు ఏడుపు రావటము, కోపం రావటము, పొత్తు కడుపులో నొప్పి రావటం అనేది చాలా కామన్. సో పొత్తు కడుపులో నొప్పి అనేది ఉన్నప్పుడు కాన్స్టెంట్గా ఉంది అంటే మీ డాక్టర్ని రెఫర్ అవ్వాలి. అప్పుడప్పుడు వచ్చి దానంతగా అదే తగ్గిపోతుందంటే యూ హ్యావ్ నథింగ్ టు వరీ అబౌట్. ఆల్వేస్ వాచ్ ఫర్ బ్లీడింగ్ ఆర్ స్పాటింగ్. ఇలా ఏమైనా మీకు తెలుస్తుందంటే వెంటనే యూ హ్యావ్ టు మీట్ యువర్ గైనకాలజిస్ట్. సెకండ్ ట్రైమిస్టర్ అనేది 4 to 6 months ఆఫ్ యువర్ ప్రెగ్నెన్సీ అండి. దిస్ ఇస్ ద ఈజియెస్ట్ అండ్ సేఫెస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ ప్రెగ్నెన్సీ. యూజువల్గా మీకు ఫస్ట్ ట్రైమిస్టర్లో ఉన్న సిమ్టమ్స్ అన్ని తగ్గిపోతే మీకు కొంచెం ఆకలి కూడా పెరుగుతుంది, బాగా తినగలుగుతారు. ఎక్సర్సైజ్ కూడా ఈ పీరియడ్లోనే స్టార్ట్ చేస్తాము. మీ బేబీ మూమెంట్స్ కూడా ఈ పీరియడ్లో తెలియటం స్టార్ట్ అవుతాయి. సో థర్డ్ ట్రైమిస్టర్ 7 to 10 months ఆఫ్ యువర్ ప్రెగ్నెన్సీ. సో ఈ పీరియడ్లో కొంచెం మీకు బ్యాక్ పెయిన్ ఎక్కువ రావటము, పొత్తు కడుపులో నొప్పి, వెజనల్ పెయిన్ అనేది కొంచెం ఎక్కువగా ఉండొచ్చు. సో యూజువల్గా ఏమంటామంటే ఈ పీరియడ్లో కొంచెం ఎక్సర్సైజెస్ పెంచుకోండి, వాకింగ్కి వెళ్ళండి, స్ట్రెచెస్ చేయండి, బేబీ మూమెంట్స్ చూసుకుంటూ ఉండండి. అండ్ యూ ఆల్సో హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ డెలివరీ ఆర్ లేబర్.